మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సమస్యలపై పోరుబాట ధర్నా నిర్వహించి జవహర్ నగర్ ప్రజల దగ్గర వినతి పత్రాలు స్వీకరించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ జవహర్ నగర్లోని ప్రజలు బతుకు తెరువు కోసం దేశం నలుమూలల నుంచి వచ్చి పని చేసుకుంటూ చిన్న గూడు నిర్మించుకుంటూ ఉంటే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు పేదల గూడులను కూలగొడుతూ కొరడా జులిపిస్తున్నారని, అంతేకాకుండా జవహర్ నగర్లో ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య ఉందని, ఈ డంపింగ్ యార్డును ఇక్కడ నుంచి తరలించేందుకు ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్తో పాటు మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పట్లోల విక్రమ్ రెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పేటీ సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు రాష్ట్రపై నీ ముఖ్యమంత్రికి చెప్పాలి, నీ రెవెన్యూ మంత్రికి చెప్పాలి, నీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా. మేం ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణ చేయడానికి రాలే, మేము ఇక్కడికి కొట్లాడడానికి రాలే. నేరుగా మేము వచ్చింది ఈ మూర్ఖపు దుర్మార్గపు గుట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నా జవహర్ నగర్ మీద ఆలోచించాలని మాత్రమే ఇక్కడికి వచ్చింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంతకుముందు మా లీడర్షిప్ తీసుకొని వచ్చి రషీదా బేగం, నేను ఒక్కరి కన్నా ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు, ఒక్కరి మెడలో తులం బంగారం లేదు. ఎవరి వీళ్ళంతా కూడా ఇంతమంది వీళ్ళు చెప్పిండు, ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో ఎక్కడ ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జవహర్ నగర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇక్కడికి వస్తే ఇక్కడ డంప్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ యార్డ్ వల్ల నాకు తెలిసి ఎవరు కూడా ఏ మాత్రం ఉపాధి ఉన్నా, ఏ మాత్రం కొంచెం మంచి జీవితం ఉన్నా బాలాజీ నగర్లో ఎవరు ఉండరు. ఇక్కడ పారే మురికి నీళ్లు, ఇక్కడ బోర్లేస్తే బాగుంటే వచ్చే ఆ దుర్గంధపు నీళ్ళు మాత్రమే కాదు, కెమికల్ వాటర్తో చచ్చిపోతామని తెలిసి కూడా వస్తారు ఇక్కడికి. ఇక్కడ వీచే గాలి పీల్చుకుంటే దవాఖానలో పాలవుతామని తెలిసి ఇక్కడ ఆ డంప్ యార్డ్లో వచ్చిన పురుగులన్నీ కూడా శరీరం మీద వాళ్తే దద్దులు వస్తాయి. అంటే దద్దులు వచ్చినా చచ్చిపోతామని తెలిసినా ఆ విషపు నీళ్లు తాగినా గతి లేక గత్యంతరం లేక, ఇంతకుముందే ఒక ఆమె చెప్పిపోయింది, ఆమె నాకు భర్త లేడు సారు, నాకు ముగ్గురు ఆడపిల్లలే. 24 ఏళ్ల క్రితం వచ్చిన జోషణ, నా పేరు రోజా, నేను వచ్చిన ఈ కాలనీ ఇప్పటి కాలనీ కాదు, 24 ఏళ్ల క్రితం నేను ఇక్కడ 30 గజాలలో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే 3 బిడ్డలు పెద్దోళ్ళు అయిన వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళు అయింది కాబట్టి దాన్ని కొంచెం రేకుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చే షెడ్డు నేను కాళ్ళ మీద పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయినని చెప్పి ఏడ్చిన్నాను. ఆరుంధతి నగర్లో కథ జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనుడా, మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి, బంజారా హిల్స్ లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఇక్కడ జిల్లాకు మంత్రి గతి లేడు,
ఇక్కడ ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. మేము అనేక సార్లు అడిగినా, అయ్యా శ్రీధర్ బాబు గారు మీ దయ ఒకసారి మీరు డిఆర్సీ పెట్టండి అని చెప్పి ఎమ్మెల్యేని పిలవండి, కార్పొరేటర్ని పిలవండి, మాతో మీటింగ్ పెట్టమని చెప్పడినా 3 సార్లు పోస్ట్ పోన్ అయింది, ఇప్పటికి లేదు. ప్రజల సమస్యలు ఎక్కడన్నా ఆఫీసులలో చర్చిద్దామంటే కలెక్టర్ చర్చించడు, ఆఫీసర్ చర్చించడు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ నేనే రాజునంటుందామె, ఇక్కడ ఉన్న ఆర్టీఓ నేనే ముఖ్యమంత్రిలాగా అంటారు. నేను అంటున్నా, మీ తాత జాగీర్లు కాదు, పేదల బతుకులతో చెలగడమాడితే మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం శాశ్వతమని చెప్పి. మీ అన్ని కూడా మీ పత్తంతా కూడా రాసి పెడతాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కుర్చీలో కూర్చున్నది, మీరు మంత్రుల కుర్చీలో కూర్చున్నా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, కలెక్టర్ కుర్చీలో కూర్చున్నా, ఆర్టీఓ ఎంఆర్ఓ మీ ఆర్ఐ ఎవడు కుర్చీలో కూర్చున్నా కొడుక మేము కట్టిన పన్నుల డబ్బుతో తీసుకున్న జీతాలు తప్ప మీరు ఎప్పుడు ఓనర్లు కాదు బిడ్డ, మీరు ఎప్పుడు ఓనర్లు కాదు. ఓనర్ల మేం. ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, జీవించే హక్కు ఉన్నది. నీకు బుద్ధుంటే జ్ఞానం ఉంటే నీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నా మొత్తం కట్టిన ఇళ్లకు 30 ఏళ్ల క్రితం ఎక్కడైనా కట్టిండో, 40 ఏళ్ల క్రితం ఎక్కడైనా కట్టిండో కట్టుకున్న ఇళ్లకు మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద పురుగులెక్కడికి కాకుండా పేదల ఇళ్లను కూర్చివేసి పేదల గూడును చెదగొట్టి పేదల బతుకులు మట్టుకొచ్చినటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తాం. మేము ఇక్కడ బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో, అరుంధతి నగర్లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని ఇళ్లల్లో పనిచేసుకొని బతికే కుటుంబాలు ఇవాళ కొంచెం ₹1,00,000 ₹2,00,000 సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా, రేకుల షెడ్ తీసేసి ఒక స్లాబ్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే లంచాలు ఆ 30 గజాల నుంచి 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకున్నామంటే ₹4,00,000 ₹5,00,000 లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూలగొట్టినటువంటి దుర్మార్గాలు చూస్తారు. వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు, కొత్తగా కడుతున్న కాలనీలు కాదు, ఇవన్నీ కూడా పాత కాలనీలలో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాను. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అనాదిగా హైదరాబాద్లో ఇవాళ గుడిసెలంజయ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు 40 గజాలు 50 గజాలు ఇళ్ళ జాగలు ఇప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దత్తాత్రేయ నగర్ కావచ్చు, వాజ్పేయి నగర్ కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, టైగర్ నరేంద్ర గారు కావచ్చు, అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగలు ఇప్పించిన పార్టీ. అలాంటి బస్తీలను కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తాము. రెండవది డంప్ యార్డు. ఈ డంప్ యార్డు 40 ఏళ్ల క్రితం మొత్తం హైదరాబాద్ 1.5 కోట్ల జనాభాకి ఇదే డంప్ యార్డు. ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళని కూడా విషంతో కూడిన నీళ్ళుగా మారిపోయి ఇలా బోర్లు కానీ, బావులు కానీ, వ్యవసాయాలు కానీ, ఇలా తాగే నీళ్ళు కానీ విషమైపోయి జీవించే పరిస్థితి. రెండోది వాసనకి భరించే పరిస్థితి. ఇక్కడ ఆ డంప్ యార్డుతో వచ్చేటువంటి పురుగులు, కీటకాలు వాలిపోతే మొత్తం పురుగులు వస్తాయి. వీళ్ళు సంపాదించిన పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు, ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు, తాగే నీళ్ళ సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, ఇక్కడ ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక్కడ వాళ్ళ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. కొద్దిమంది బ్రోకర్లు, కొద్దిమంది నాయకులు పెద్దవాళ్ళు అవుతున్నారు తప్ప పేదవాళ్ళ మారుతుంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పిచ్చి వేషాలు బంద్ చేసి వాళ్లకు గతంలో అనేక మందికి దీన్ని గ్రామఖండంగా గుర్తించి పట్టాలు ఇస్తామని చెప్పిండు, 6,000 మందికి ఇస్తా అని చెప్పిండు, జీవో నంబర్ 58 కింద ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి కూడా వాళ్ళ ఉసురు పోసుకున్నారు. కాబట్టి తక్షణమే ఈ కూల్చివేతలు ఆపాలని
వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఈ ప్రభుత్వం భర్తం పట్టడం కోసం ఉద్యమం మాట పట్టడం చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా డంప్ యార్డ్ కూడా ఈ జిహెచ్ఎంసీలో మొత్తానికి ఒకటే డంప్ యార్డ్ కాకుండా జనావాసానికి దూరంగా 50 కిలోమీటర్ల దూరంలో 4 దిక్కుల డంప్ యార్డు పెట్టి బాలాజీ నగర్ డంప్ యార్డుని శాశ్వతంగా ఎత్తాలని మనం నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడి కాలనీలకి రోడ్ల సౌకర్యం కానీ మురికి పైప్ లైన్లు కానీ తాగే నీళ్ళ సౌకర్యం కానీ కలిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ధర్నా చేశాం. తప్పకుండా ఇది ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో ఈ ప్రజలకు మా పార్టీ పక్షాన మరింత సమరశీల ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం.